మానవ జన్మ దేవుడిచ్చిన గొప్ప బహుమానం. ఎంతోమంది పరిస్థితుల ప్రభావం కావచ్చు, మానసిక సంఘర్షణల ప్రభావం కావచ్చు. ఇటువంటి మానసిక సంఘర్షణ తట్టుకొని కొంతమంది జీవిస్తారు. కొంతమంది కొన్ని సందర్భాలలో ఆవేదనకు గురై అర్ధాంతరంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సమాజంలో తన కూతురులా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోకూడదని మనం జీవించాలి. ఈ మానవ జన్మ దేవుడిచ్చిన బహుమానం అంటూ ఎన్నో స్కూల్స్ సందర్శిస్తూ తన వంతు బాధ్యతగా క్యాంపెయినింగ్ చేస్తూ ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక్క క్షణం ఆలోచిస్తే అనే నినాదంతో ఇంకెవ్వరూ బలవన్మరణం చేసుకోకుండా విశేషమైన సేవా స్ఫూర్తితో ముందుకు వెళ్తున్న స్పందన ఈదా ఇంటర్నేషనల్ సేవా సంస్థలో హానరబుల్ డైరెక్టర్గా సేవలు అందిస్తున్న శ్రీమతి జ్యోతిర్మయి గారు నేటి ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఆదర్శ మహిళ. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని ఆలోచన అందరిలో, మరి ముఖ్యంగా విద్యార్థుల్లో తీసుకురావాలి అనే స్ఫూర్తి ఒక మంచి నిర్ణయం. అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగి దాని వలన పిల్లలు మానసిక సంఘర్షణకు లోనై తొందరపాటు నిర్ణయాలతో ప్రాణాలు తీసుకోకుండా వారి భవిష్యత్తును నాశనం చేసుకోకుండా అవగాహన కల్పించడానికి ఎలాంటి భవిష్యత్తు ప్రణాళికలు చేస్తున్నారో, తన కుటుంబంలో జరిగిన సంఘటన తనకు ఎంతో వేదన కలిగించినా అందుకే శ్రీమతి జ్యోతిర్మయి గారు ఇలాంటి సిచ్యువేషన్స్ మరెవ్వరికి రాకూడదని స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా ఎలా ఈ మోటివేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారో శ్రీమతి జ్యోతిర్మయి గారే వివరిస్తారు, విందాం. స్పందన ఈదా ఇంటర్నేషనల్ స్థాపకులు శామ్యుల్ రెడ్డి గారు వాళ్ళ ఏకైక కుమార్తె స్పందనని కోల్పోయినారు. తను కూడా ఇలాగే బలవన్మరణానికి తోడ్పడి ఒక అబ్బాయిని ప్రేమించి తను కాదన్నారని చెప్పేసి బలవన్మరణానికి తోడ్పడి తన ప్రాణాన్ని కోల్పోయింది. అదే సందర్భంలో శామ్యుల్ రెడ్డి గారు, నిర్మలా గారు స్టార్ట్ చేసిన ఫౌండేషన్ స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్. అందులో మేము ఇప్పటికీ 12 ప్రోగ్రామ్స్ చేస్తూ పిల్లల్ని వాళ్ళ థాట్ ప్రాసెస్లో నుంచి మేము బయటికి తీసుకొస్తూ ఎన్నో కాలేజీలని సందర్శిస్తూ వాళ్ళకి ఎన్నో మోటివేషనల్ స్పీచెస్ చెప్తూ ఇప్పటి వరకు మేము ఒక 1300 మంది పిల్లల్ని ఈ ప్రాసెస్లో నుంచి బయటికి తీసుకురావడం, వాళ్ళ ఓన్గా వచ్చి వాళ్ళే టెస్ట్ మనీస్ చెప్పారు. ఇప్పటి వరకు ఒక 15 లక్షల మంది స్టూడెంట్స్ని మేము స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ కలవడం జరిగింది. పేరెంట్స్కి కూడా ఒక ప్రైడ్ అనే ప్రోగ్రాము మేము చేస్తున్నాము. ఇంకొకటి ట్రెండ్ అనే ప్రోగ్రామ్ టీచర్స్కి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం పిల్లలు టీచర్స్ దగ్గరే టైం స్పెండ్ చేస్తారు. అందుకని వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ని కూడా మేము డిజైన్ చేసి ఆ ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్, సైకాలజిస్ట్ వీళ్ళందరికీ కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. 8 ఎలిమెంట్స్ అనే ప్రోగ్రామ్ని కూడా చేస్తున్నాము. ఫిజికల్గా, సోషల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా ఇలా ప్రతి ఒక సిచ్యువేషన్ నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఆ ప్రోగ్రామ్స్ అన్నిటినీ చేస్తూ మేము పిల్లల్ని మోటివేట్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పటి వరకు చాలామంది పిల్లలు మమ్మల్ని వచ్చి కలుసుకొని పర్సనల్గా కూడా కలుసుకొని వాళ్ళతో మేము మాట్లాడి మా టెస్ట్ మనీస్ ద్వారా, మా మోటివేషనల్ స్పీచెస్ ద్వారా వాళ్ళని మేము వాళ్ళ థాట్ ప్రాసెస్ని మేము మార్చడం జరిగింది. నేటి తరం పిల్లల్లో ఆత్మహత్య ధోరణి విపరీతంగా పెరుగుతోంది. దీనివల్ల తల్లిదండ్రులకు తీరని శోకం, కడుపు కోత, ఎంతో బాధ. దీనికి అడ్డుకట్ట వేసేందుకు, ఆపేందుకు, ఈ ఆలోచనలోంచి పిల్లల్ని బయటకు తీసుకొచ్చేందుకు ఒక సంస్థ ఏర్పడింది. ఆ సంస్థ పేరు స్పందన ఈదా ఫౌండేషన్. ఈ సంస్థలో భాగమైన నా స్నేహితురాలు జ్యోతిర్మయి ఎన్నో వేల మంది విద్యార్థులను కలిసి వాళ్లకు జీవితం గురించి, జీవితంలోని చీకటి వెలుగుల గురించి, గెలుపు ఓటముల గురించి, ఎత్తుపల్లాల గురించి, కష్ట సుఖాల గురించి సున్నితంగా, స్నేహభావంతో వివరించి వాళ్లను మానసికంగా దృఢం చేస్తోంది. దీనివల్ల
పిల్లలకు జీవితం పట్ల ఒక అవగాహన ఏర్పడి, ఒక నమ్మకం ఏర్పడి వాళ్ళు ఆత్మహత్య ధోరణి నుంచి, ఆలోచన నుంచి బయటకు వస్తున్నారు. ఇది ఎంతో మంచి పరిణామం. ఇదంతా జ్యోతిర్మయి చేస్తుంది కేవలం సంతృప్తి కోసం. ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా, స్వార్థ ప్రయోజనం లేకుండా మంచి సమాజం గురించి, మెరుగైన సమాజం గురించి, సమాజంలోని పిల్లల భవిష్యత్తు గురించి ఇదంతా చేస్తుంది. ఎందుకంటే తను కూడా ఒకప్పుడు బిడ్డను కోల్పోయింది. ఈ కారణంతో బిడ్డను కోల్పోయింది. తనలాగా మరెవ్వరు కూడా ఇలాంటి బాధను, ఇలాంటి శోకాన్ని అనుభవించకూడదన్న ఒకే ఒక ఆలోచనతో ఇంత మంచి పని చేస్తుంది జ్యోతిర్మయి నా స్నేహితురాలనేందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. తనకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచ పరిస్థితి అస్సలు బాగలేదు. భయంకరంగా సమయం లేదని అపవాది విజృంభిస్తున్నాడు. ఈ విజృంభించే దినాల్లో అపవాది ఏం చేస్తున్నాడంటే మనుషులకు ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపిస్తున్నాడు. ఇది చాలా డేంజర్ సిచ్యువేషన్లో అపవాది మనుషుల్ని ఇరికించుకున్నాడు. అయితే సూసైడ్ చేసుకునే వారు ఎందుకు ఇట్లా సూసైడ్స్ చేసుకుంటున్నారంటే ఇక్కడ స్లోగన్ కూడా ఒక్క క్షణం ఆలోచిస్తే. ఆ సూసైడ్ చేసుకునేవారు ఒక్క క్షణం ఆలోచన చేస్తే దేవుని ఆలోచనలు తప్పకుండా వస్తాయి. నేను సూసైడ్ చేసుకోవాలన్నప్పుడు నా గన్ పెట్టుకొని కాల్చుకోవాలనుకున్నప్పుడు ఒక్క ఆలోచన చేశాను. ఆ ఆలోచన ఏమిటంటే నేను చనిపోతే ఎక్కడికి పోతాను. సో దట్ వాస్ ఆ ఆలోచనే నన్ను సేవ్ చేసింది. తర్వాత దేవుడు నా జీవితంలో వచ్చాడు, దర్శించాడు, అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ దొరికింది. దేవుని సేవ చేస్తున్నా. సో మన సహోదరి జ్యోతిర్మయ గారు వాళ్ళ పాప సూసైడ్ చేసుకోవడం బట్టి ఈ సూసైడ్ ఎవరు ఇంకా చేసుకోకూడదు, ద డేంజర్స్ ఆఫ్ సూసైడ్ ఎక్కడ ఉండకూడదని వారి సేవ చేస్తున్నారు. ఇది దేవుని సేవ, దేవునికి ఇష్టమైన సేవ. అనేక చోట్ల కాలేజెస్కు, ఈవెన్ అదర్ కంట్రీస్ కూడా పోయారు. ఈ సూసైడ్ అనేది మనుషుల్లో నుంచి, ఆ సూసైడ్ థాట్స్ మనుషుల్లో నుంచి పోవాలని, వాట్ ఈస్ ద డేంజర్ ఆఫ్ సూసైడ్ అని మంచి సేవ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో నేను కూడా ఒక పాట పాడాను. ఆ పాట కూడా బాగా మా సహోదరి స్మైలీ, వాళ్ళ పాప పేరు స్మైలీ, ఆ స్మైలీ పేరుతో ప్రోగ్రాంలో ఆ పాట కూడా మీరు చూడొచ్చు. అందుకని దేవుని కృప ఇటువంటి సేవ కూడా చేస్తున్నారు. ఈ లోకంలో రకరకాల సేవలు ఉన్నాయి, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ సేవ. మే గాడ్ బ్లెస్ ఎవ్రీవన్. చివరిగా ఈ ప్రపంచ సిచ్యువేషన్ బాగాలేదు. మనుషులకు రకరకాల సమస్యలు, కుటుంబ సమస్యలు, కొంతమంది ప్రేమలో పడి అది ఫెయిల్ కావడం సమస్యలు, కొంతమంది ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారంటే అప్పుల పాలై చేసుకుంటున్నారు, కొంతమంది అనారోగ్యానికి గురై చేస్తున్నారు, కొంతమంది డిప్రెషన్ అయి సూసైడ్ చేసుకుంటున్నారు. బట్ సూసైడ్ ఇస్ నాట్ ద సొల్యూషన్, దెర్ ఇస్ అనదర్ సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఏమిటంటే ఒక్క క్షణం ఆలోచిస్తే, వాట్ ఈస్ మై లైఫ్, వాట్ ఈస్ మై ఫ్యూచర్, వాట్ ఈస్ ఇట్ ఆఫ్టర్ దిస్ డెత్. ఒక్క క్షణం ఆలోచన చేస్తే ఈ సూసైడ్ మైండ్ మనలో నుంచి పోయి దేవునికి సంబంధమైన తలంపులు మనకు వస్తాయి. దట్ హ్యాపెన్ టు మీ. ఒక్క క్షణమే నేను చనిపోతే ఎక్కడ పోతానని అనుకున్న ఆలోచన బట్టి దేవుడు నన్ను దర్శించాడు. దేవుడు ఇప్పుడు సేవలో వాడుకుంటున్నాను. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ చదివేటటువంటి మధ్యలోనే ఇటువంటి సూసైడ్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. నా కూతురికి జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మనము ప్రతి ఒక్క సమస్యను ఎదుర్కొనే విధంగా, ముఖ్యంగా
యువతలో మార్పు తెచ్చే విధంగా లోకల్గా కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇతర దేశాల్లో కూడా నిర్వహిస్తున్నారో శ్రీమతి జ్యోతిర్మయి గారిని అడిగి తెలుసుకుందాం. మేము ఇప్పటి వరకు వేరే కంట్రీస్లో కూడా చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ నేమ్ లైఫ్ ఈజ్ ప్రీషియస్ వాల్యూ ఇట్. జీవితం ఎందుకు విలువైనది, దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే ఒక ప్రోగ్రాం ద్వారా మేము దుబాయ్, సింగపూర్ అండ్ శ్రీలంక, నెక్స్ట్ మంత్ మలేషియా ఇలా ఈ కంట్రీస్లో కూడా మేము చేయడం జరిగింది. అక్కడ కూడా చెప్పిన విషయం ఏంటంటే, ఆ కంట్రీస్లో కూడా అక్కడున్న ప్రజలు మాతో చెప్పిన మాట ఏంటంటే, మాకు కూడా ఈ సబ్జెక్ట్ కావాలి, మా పిల్లలకి కూడా ఇటువంటి సబ్జెక్ట్ కావాలి అని. ప్రతి ఒక్క కంట్రీలో కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. మన ఓన్లీ ఇండియానే కాదండి, ప్రతి ఒక్క దేశాల్లో కూడా ఈ సబ్జెక్ట్ మాకు కావాలి, ఇప్పుడు పిల్లలకి ఇలాంటి సబ్జెక్టే అవసరం అని మాకు పేరెంట్స్ చాలామంది చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము సెలబ్రిటీస్ని కూడా చాలామందిని కలిసాం. సెలబ్రిటీస్ని ఎందుకు కలిసామంటే, వాళ్ళు ఒక మాట చెప్తే పిల్లలకి వింటారు. సపోజ్ ప్రభాస్ అంటే కొంతమందికి ఇష్టం, చిరంజీవి గారంటే కొంతమందికి ఇష్టం, మహేష్ బాబు గారంటే కొంతమందికి ఇష్టం. అలాంటి వాళ్ళు ఒక మాట మా పిల్లలకి చెప్తే వాళ్ళు వింటారు అనే సందర్భంలో మేము చాలామందిని సెలబ్రిటీస్ని కలిసి వాళ్ళతో కూడా స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో మాట్లాడించడం జరిగింది. అందరికీ నమస్కారం. స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఇప్పటి వరకు దాదాపు 1200 మందిని ఆత్మహత్య సూసైడ్ టెండెన్సీలోంచి బయటికి తీసుకొచ్చారు. నిజంగా జీవితం అనేది దేవుడిచ్చిన వరం. అది మనకి అప్పుడప్పుడు బాధలు కలిగించినప్పుడు చాలామంది పెద్దవాళ్ళు ఆత్మహత్య చేసుకుందాం అని అనిపిస్తుంది. కానీ ఒక్క 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు సైలెంట్గా మౌనంగా ఉంటే ఆ తర్వాత మన జీవితం ఇంకోలా ఉంటుంది. మనం ఎందుకోసం పుట్టామో మనకు తెలియదు, కానీ ఇలాంటి అపురూపమైన జీవి, ఎందుకంటే మనం ఒక చీమను సృష్టించలేము. అలాంటప్పుడు మనని ఎంత అద్భుతంగా సృష్టించిన మనం ఆత్మహత్య చేసుకోవడానికి మాత్రం మనకి ఎక్కడ హక్కు ఉంది? ఒక్కసారి మీరు ఆత్మహత్య చేసుకుంటే మీరు, మీ తల్లిదండ్రులు, మీకు కావలసిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు జీవితాంతం కుంగి కుసించిపోతారు. అంచేత మీరు చేసే చర్య వాళ్ళని జీవితాంతం బాధిస్తుంది. అలాగే మీకు కూడా పాపం చుట్టుకుంటుంది మన ధర్మశాస్త్రాల ప్రకారం. దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. జీవితాన్ని, అద్భుతమైన జీవితాన్ని, కష్టాలు రావాలి, వచ్చినప్పుడే జీవితం పదునెక్కుతుంది అన్నమాట. అంచేత కష్టాలు రావద్దు అనుకోవద్దు. వచ్చిన కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో అలాంటి శక్తిని మనం కోరుకుందాం. దివ్యవాణి వీక్షకులకు దేవుని పేరిట శుభాభివందనం తెలియజేస్తున్నాను. నేను మార్క్ సుధాకర్, డిఫెన్స్ రిటైర్డ్ పర్సన్. అంటే అంత ఆర్మీ వాళ్ళ మధ్యలో పనిచేసిన వాడిని. అయితే నేను ఒక రిటైర్ అయిన ఉద్యోగిగా దేవుడిచ్చిన వరాన్ని వాడుకుంటున్నాను. అదేంటంటే ఆత్మీయ కుటుంబాలు కట్టడానికి ఒక మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ సికింద్రాబాద్లో ఆఫీస్ ఓపెన్ చేసి నడిపిస్తున్నాను. అయితే మనం ముఖ్యంగా ఈరోజు డిస్కస్ చేయాల్సిన విషయము ఆత్మహత్యలకు సంబంధించిన అంశము. అయితే దీనికి కారణం ఏంటంటే ఒంటరితనము, ప్రేమ విఫలం కావడము, చదువులో ఏమో అయిపోతున్నానో, లేదా అమ్మా నాన్నలు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఒంటరిగా బ్రతుకుతున్నాను. జీవితం అన్నది చాలా విలువైనది. ప్రపంచ ఆస్తులన్నీ కలిపినా కూడా ఒక జీవితాన్ని మనం వాపస్ తీసుకురాలేము. మీరు గమనిస్తే కోవిడ్ టైంలో కూడా ఎందరి ప్రాణాలు పోయినాయి. ఎన్ని కోట్లు లక్షలు ఉన్నా కూడా ఎవరి ప్రాణాలు దక్కించుకోలేదు. కాబట్టి మనకు జీవితం అన్నది దేవుడిచ్చిన వరం. ఇప్పుడు మనము అడిగిన తర్వాత దేవుడు మనకు జన్మని ఇవ్వలేదు, ఆయన జన్మనిచ్చాడు. మరి తీసుకునే అధికారం మనకెక్కడిది? కాబట్టి ఆత్మ అనేది దేవుడిచ్చింది, ప్రాణం ఆయన ఇచ్చిందే. కాబట్టి మనం జీవించినంత కాలం కూడా ధైర్యంగా ఆలోచించిన విషయాన్ని మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో, ఇది కాకపోతే ఇంకోటి. మీకు తెలుసు, అబ్రహాం లింకన్ ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యి కూడా అమెరికా ప్రెసిడెంట్గా మారాడు. కాబట్టి ఒక్క నిమిషం మనం ఆలోచిస్తే కనుక ఈ తలంపును పక్కన పెడితే మరుసటి రోజు మీకు గొప్ప అవకాశాలు కూడా రావచ్చు. నేను ఒక రిటైర్డ్ డిఫెన్స్ పర్సనల్గా ఏం చెప్పగలుగుతానంటే, చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ ఆ ఒంటరితనాన్ని పక్కన పెట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఈ జన్మ ఎంతో విలువైనది అన్నది మీరు పోస్ట్పోన్ చేసుకుంటే కనుక మరుసటి రోజు నుంచి మీ జీవితము ఫలభరితంగా మారే అవకాశం ఉంటుంది. ఈ చిన్న విషయాల కోసము ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే, సూసైడ్ ఈజ్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఎ టెంపరీ ప్రాబ్లం. ఈ సమస్య అన్నది తాత్కాలికము, దీనికోసం మనం ఎందుకు ప్రాణం తీసుకోవాలి?
జీవితం ఎంతో విలువైనది. ఎంతో ముందు మనకు భవిష్యత్తులో కూడా చిగురించే జీవితాలు ఎన్నో ఉంటాయి. మరి అది మోడు వారిపోయింది, నేను ఇక పాస్ కానేమో, మెరిట్ రాదేమో, సీట్ రాదేమో, నేను ప్రేమించిన అబ్బాయి నన్ను చేసుకోడేమో, ప్రేమించిన అమ్మాయి నన్ను కాదంటదేమో, తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు, నేను తల్లిదండ్రులను గౌరవించలేకపోతున్నాను, వాళ్ళు సరిగా చూసుకోలేకపోతున్నానని, అట్లాగే పెద్దలు కూడా మా పిల్లలు ఎక్కడో స్టేట్స్లో ఉన్నారు, యూఎస్లో ఎక్కడో ఉన్నారని వారి ఒంటరితనం. దీనికి అంతటి కారణం ఏంటంటే మన ఒంటరితన జీవితాన్ని భరిస్తూ మనం ఇంకా జీవితంలో బ్రతికి లాభం లేదు, ఏదో చేసుకోవాలనుకుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే మనస్ఫూర్తిగా ఈ విషయాన్ని మీరు పక్కన పెట్టండి. సూసైడ్ అన్నది మహా ఘోరమైన పాపము. దేవుడు దాన్ని ఎప్పుడు ఇష్టపడే దేవుడు కాదు. మనకు జన్మ అనేది ఆయన ఇచ్చాడు కాబట్టి ఎంతకాలం బ్రతికినా ఆయనకి ఇష్టలుగా, నలుగురికి సహాయకరంగా ఒక నిమిషం ఆలోచించండి. మనం ఆత్మహత్య చేసుకుంటాం ఎందుకు? ఇందులో ఫెయిల్ అయినామేమో, ఇంకా మనకు జీవితం లేదేమో అనుకొని మనం చనిపోతాం. కానీ మనం ఇతరుల కోసం బ్రతికే ఆలోచన మనకు వచ్చినప్పుడు బ్రతకాలని ఆశ కలుగుతుంది. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించింది ఎందుకు? నలుగురితో సహకారంగా ఉంటూ, అందరికీ ప్రేమ పంచుతూ, మనము చక్కటి జీవితం జీవిస్తూ ఫలభరితమైన జీవితం జీవించాలని మనకు సృష్టికర్త మనల్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి సూసైడ్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఇన్ ది లార్డ్స్ పాయింట్. ఆ దేవుడు ఎప్పుడు కూడా మరణించాలని కోరుకోడు. ఆయన ఇచ్చిన జీవితం ఎంతో విలువైనది. ప్రపంచ ఆస్తులన్నీ కూడగట్టినా కూడా ఒక జీవితాన్ని మనం వాపసు తీసుకురాలేము. కాబట్టి వీక్షకులారా, ఈ చిన్న విషయాన్ని మీరు పక్కన పెట్టి, విద్యార్థులు కానీ, ఉద్యోగాలు లేవని కానీ, వివాహాలు కాలేదని కానీ, ప్రేమ విఫలమైందని కానీ, పెద్దలు ఎక్కడో ఉన్నారు, పిల్లలు ఎక్కడో ఉన్నారు, నేను హాస్టల్లో బ్రతుకుతున్నాను, అమ్మ నాన్నలు ఎక్కడో ఉన్నారు, ఈ ఒంటరితనం అన్న దాన్ని మీరు అటువంటి సమయంలో మంచి వాక్యాలు వినడానికి మీరు ప్రయత్నం చేయండి. ఏదైనా పుస్తకాలు చదవండి. టైంపాస్ అన్నది చేసుకుంటూ ఉంటే ఈ ఒంటరితనం అనేది పక్కకు పోతుంది. చదువులపైన ధ్యాస ఉంచండి. ఫెయిల్ అయితే ఏమవుంది? ఇప్పుడు అబ్రహాం లింకన్ మీకు తెలుసు కదా, 99 సార్లు ఫెయిల్ అయ్యి 100వ సంవత్సరంలో ఆయన 100వ అటెంప్ట్లో అమెరికా ప్రెసిడెంట్గా మారాడు. కాబట్టి ఇటువంటి మీరు ఎన్నో తలుచుకుంటే ఇంకా అయిపోయింది అనుకున్న వాళ్ళు ఈ రోజుల్లో కోటీశ్వరులు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ మెన్లు కూడా ఒకప్పుడు అన్నీ అయిపోయింది, ఇంకేం చేయలేము అని అనుకున్నారు. గోదావరి కూడా నది స్టార్ట్ అయ్యేది ఇంత చిన్న వేలు మందంలో నది స్టార్ట్ అయ్యి గోదావరి ఎన్నెన్ని చోట్ల ప్రవహిస్తుంది మీకు తెలుసు. కాబట్టి ఈ సమస్యలు అనేవి చాలా చిన్నవి. ఈ సమస్యలను అధిగమించితే మనం నలుగురితో సహకారంగా ఉంటూ నలుగురు సహాయం తీసుకుంటే కనుక ఈ ఆత్మహత్య అనేది పక్కన పెడితే మీరు రాబోయే రోజుల్లో ఎంత విజయం పొందుకుంటారో మీకు అర్థం కాదు. చాలామంది ఇది ఆ క్షణం మీరు ఎప్పుడైతే నిర్ణయించుకొని రైలు కింద పడుతున్నారు, ఉరివేసుకుంటున్నారు, పాయిజన్ తాగుతున్నారు, స్లీపింగ్ పిల్స్ తాగుతున్నారు, ఇంకేదేదో చేసి ప్రాణాలు తీసుకుంటున్నారు. వద్దమ్మా, దయచేసి సహోదరులారా, సహోదరిమణులారా, జీవితం అనేది ఎంతో విలువైనది, దాన్ని వెలకట్టలేము. కాబట్టి స్వాస్థ్యం దేవుడిచ్చు, కుమారులు కుమార్తెలు దేవుడిచ్చు స్వాస్థ్యం. కాబట్టి ఆయన జన్మనిచ్చాడు, ఆయన పిలిచినప్పుడే మనం పోవాలి తప్ప బలవంత మరణములు అనేది దేవుడి దృష్టిలో లేవు. కాబట్టి వీక్షకులందరికీ నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. నా జీవితంలో కూడా ఎన్నో ఆటుపోట్లు కలిగినా ఈరోజు నిలబడి నలుగురికి వివాహం చేయగలుగుతాను అంటే ఆ కష్ట జీవితం ఏదైతే నేను అనుభవించానో నేను కూడా ఒకప్పుడు అనుకున్నా అట్లా. కానీ దాన్ని దాటి అధిగమిస్తే తర్వాత విజయవంతమైన జీవితం కలుగుతుంది అనేది మాత్రం యథార్థమైన విషయం. కాబట్టి ఈ విషయాన్ని మీరు పక్కన పెట్టి, సూసైడ్ ఈజ్ నాట్ ఇన్ ది సైట్ ఆఫ్ ది లార్డ్. ఆత్మహత్య చేసుకోవడం దేవుడి దృష్టిలో పాపము. కాబట్టి అటువంటివన్నిటి కూడా విరమించుకొని ముందుకు సాగాలని కోరుతూ ఆ మనోధైర్యాన్ని పెంచుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మరి ఇక్కడ ఇంకొక విషయం మనం ప్రస్తావించాలి. జ్యోతిర్మయి గారి గురించి 2 మాటలు చెప్తాను. మరి వారి విషయంలో కూడా ఆ కుటుంబము, ఆ కూతురు చనిపోయినప్పుడు మరి ఎంత వేదన, ఎంత బాధ ఒక కుటుంబంలో చెప్పండి. యవ్వనస్తులు సూసైడ్ చేసుకున్నప్పుడు ఆ తల్లిదండ్రుల వేదన, ఆ దుఃఖము భరించగలమా చెప్పండి? ఏమి ఇచ్చి వారి దుఃఖాన్ని పూడ్చగలము? మరి అటువంటి సందర్భంలో కూడా జ్యోతిర్మయి గారు మరి నాకు జరిగిన ఈ దుఃఖము, ఈ బాధ, ఈ నష్టం ఇంకోరి జరగకూడదన్న తలంపుతో ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ స్కూళ్ళు, కాలేజీలు, ఎక్కడెక్కడ చోట ఈవెంట్లు పెడుతూ ఇటువంటి తలంపు కలిగిన వారందరికీ మనోధైర్యాన్ని కలిగించి జీవితం అనేది ఎంతో విలువైనదని, తను నలుగురికి తనకు కలిగిన నష్టాన్ని ఇంకా కలగకూడదన్న మంచి తలంపుతో చేస్తున్న ఆ జ్యోతిర్మయి గారి పరిచర్యనంతా, ఆ కార్యక్రమాన్ని అంతా మరి ముందుకు సాగాలని కూడా కోరుకుంటున్నాను. చూడండి, మనము నలుగురికి సహాయకరంగా ఉండాలి. ఆమె నష్టపోయినా కూడా ఇటువంటిది ఇంకోరి జీవితాల్లో జరగకూడదు, ఇంకో తల్లిదండ్రులకి ఈ బాధ కలగకూడదు. తల్లిదండ్రులు చనిపోయినా, పిల్లలు చనిపోయినా ఆ కుటుంబం అంతా కూడా అనాథలుగా మారిపోతారు. ఆ షాక్ అన్నది ఒక ఆత్మహత్య ద్వారా ఎవరైనా బలవంతంగా మరణిస్తే కొన్ని సంవత్సరాల వరకు వారు మర్చిపోలేరు. ఎందుకంటే అకాల మరణం అన్నది దేవుడి దృష్టిలో సంభవం కాదు. కాబట్టి మనం అందరం కూడా ఈ జ్యోతిర్మయి గారి ఈ కార్యక్రమాల్లో మనం సహకరిస్తూ ఇటువంటి ఆలోచన కలిగిన యవనస్తులేమి, పెద్దలేమి, పిన్నలేమి అందరికీ కూడా మనోధైర్యాన్ని కలిగించి ముందుకు సాగి విజయవంతులు కావాలన్న ఆమె తలంపును కూడా మనం సమర్థిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. తమ కుటుంబంలో జరిగిన సంఘటన మరే ఇతర కుటుంబంలో జరగకూడదనే ఉద్దేశంతో శ్రీమతి జ్యోతిర్మయి గారు చేస్తున్న కృషి కూడా అభినందనీయమే.
తల్లిదండ్రులు తమ కష్టం పిల్లలు పడకూడదు అనే ఉద్దేశంతో పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. సోషల్ నెట్వర్క్ బాగా ప్రభావితం చేస్తున్నాయి. సమాజానికి వ్యతిరేకంగా మనలో ఉన్న ఆవేశాన్ని అణగద్రొక్కాలి. మనలో ఉన్న కోరికలను చంపేయాలి. ముఖ్యంగా టీనేజ్లో ఏదో ఒకటి చేయాలనే ఆవేశం కలిగి ఉంటారు. ఆవేశాన్ని మంచి వైపు నడిపిస్తే యువత బాగుపడుతుంది. అటువంటి ఆలోచనలతో ఎన్నో స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అక్కడ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు తల్లిదండ్రుల, విద్యార్థుల ప్రతిస్పందన ఏమిటో శ్రీమతి జ్యోతిర్మయి గారు వివరిస్తారు, విందాం. నేను ఎన్నో కాలేజెస్కి హైదరాబాద్లోని లోకల్లోనే సెయింట్ మేరీస్ కాలేజ్లో ఒకరోజు మేము ప్రోగ్రామ్ చేస్తూ నా స్పీచ్ ద్వారా ఒక ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అప్పుడు నా దగ్గరకు వచ్చి అయిపోగానే, మేడం మేము ఈ 2 రోజుల్లో మేము చనిపోదాం అనుకుంటున్నాము. ఎందుకు అంటే మా ఇంట్లో సిచ్యువేషన్, మా నాన్న తాగి వచ్చి డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో మేము ఎందుకు బతకాలి, మేము ఎవరి కోసం బతకాలి అని ఆ పిల్లలు నాతో చెప్పి మేము చనిపోదాం అనుకుంటూ, మీరు ఏమైతే మాతో మాట్లాడారో ఆ మాటల ద్వారా మేము చాలా ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఎప్పటికీ మేము ఇలాంటి పరిస్థితిలో మేము వెళ్ళకూడదు, ఇటువంటి సిచ్యువేషన్ మాకు రాకూడదు, మా పేరెంట్స్ ఎంత బాధపడతారు ఒకవేళ మేము అలా చేసుకుంటే అని నాకుతో ఎంతోమంది పిల్లలు వచ్చి చెప్పడం వల్ల నాకు ఎంత తృప్తి కలిగిందంటే, నా కూతుర్ని వాళ్ళల్లో చూసుకోవడం జరిగింది. అప్పుడు అలాగే వెంటనే కస్తూరిబాయి కాలేజ్లో మేము ఆ కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా ఒక 4-5 పిల్లలు నా దగ్గరికి వచ్చి, మేడం మీరు చెప్తున్నప్పుడు మేము ఎంతో బాధపడ్డాము, మేము కూడా ఒక్కొక్కసారి ఇలా చేసుకుందాము, ఏదైనా పేరెంట్స్ ఇలా చిన్న విషయానికి కోప్పడినా లేకపోతే ఏదో జరిగిన చిన్న చిన్న విషయాలకి మేము ఇలా చేసుకుందామని అనుకున్నాం, కానీ ఇంకెప్పుడు లైఫ్లో మేము ఇలాంటి ఆలోచన కూడా మాకు రాకూడదు అని అనుకుంటున్నాము అని చెప్పేసి నాతో ఎంతో షేర్ చేసుకున్నప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే నేను చేస్తున్న పనిని ఇలా మంచిగా ఉపయోగపడుతుంది, ఒక జీవితం బాగుపడుతుంది, ఒక కూతురు బాగుపడుతున్నారు, నా కూతురులాగా ఇంకొక కూతురు కాకూడదు అనే నాకు లోపల ఉన్న బాధని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు అండ్ పిల్లలు నాతో మాట్లాడిన విధానం కూడా నాకు చాలా నచ్చింది. ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలా ఎన్నో కాలేజ్లో, నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, సెయింట్ మేరీస్ కాలేజ్ కానీ, సెయింట్ యాన్స్ కాలేజ్ కానీ, ఎన్ని కాలేజెస్లో మేము వెళ్ళినప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ను మేము ఎంతో ఫేస్ చేసి ఆ రోజు నాకు ఎంతో ఆనందంగా ఉండేదన్నమాట. అయ్యో నాకు జరిగిన సిచ్యువేషన్ ఇంకొక కూతురికి జరగకూడదని మేము స్టార్ట్ చేసిన దీన్ని దేవుడు ఎంతో ముందుకి కొనసాగిస్తూ మాకు సహాయపడుతున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్. స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్, మీరు వినే ఉంటారు, ఈ పేరు చాలా ఫేమస్. సో దీనికి జ్యోతిర్మయి హానరబుల్ డైరెక్టర్. సో ఆ అమ్మాయి చాలా ఒక మంచి గొప్ప కార్యక్రమం చేస్తుందండి. ఈ రోజుల్లో మీరు చూసారంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సూసైడ్ టెండెన్సీ బాగా ఎక్కువ ఉంది. ప్రతి చిన్న విషయానికి ఇదైపోవడం, ఇంక చచ్చిపోతే బాగుండు అంటే సూసైడ్ అనేదే ఒక పెద్ద సొల్యూషన్ అనే ఇదికి ప్రతి ఒక్కళ్ళు వచ్చేస్తున్నారు. దీనికి సరైన గైడెన్స్ లేకపోతే పక్కనే ఒక మంచి ఒక మనిషి చెప్పేవాళ్ళు లేక, షేర్ చేసుకునేవాళ్ళు లేక ఇలాంటి టెండెన్సీ ఎక్కువైపోతుంది. సో దానికి స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మన జ్యోతిర్మయి దానికి ఒక నడుం కట్టుకుంది. ఇది ఎలాగైనా సరే మన వంతు మనం ఆపాలి అని చెప్పేసి సో 15 లక్షల మందిని కలిసి, అలాగే తన ఫౌండేషన్ నుంచి 1300 మెంబర్స్, అంటే ఇట్స్ నాట్ ఎ జోక్, 1300 మెంబర్స్ని అసలు మాకు సూసైడ్ చేసుకునే ఇది లేదు అన్న ఒక మోటివేషన్కి తను తీసుకురాగలిగింది. ప్రతి ఒక్క కాలేజ్కి వెళ్ళి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి, సో మాలాంటి సెలబ్రిటీస్తో సో తను వీడియో బైట్స్ తీసుకుని సో జనాల్లో ఎంతోమందికి చైతన్యం తను తీసుకొస్తుంది. ఈ టెండెన్సీని ఆపే ప్రయత్నం తను చేస్తుంది. సో నా వంతుగా నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ దయచేసి సూసైడ్ అనేది మార్గం కాదు, పరిష్కారం కాదు. మనకెంతో లైఫ్ ఉంది. భగవంతుడు మనకి ఒక పని చేయడానికి మనకి ఈ భూమి మీదకి మనం తీసుకొచ్చి ఉంటాడు. సో దాని మీద ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ప్లీజ్ డోంట్ గివ్ అప్. లైఫ్ అనేది చాలా చాలా వాల్యుబుల్. సో ఐ సపోర్ట్ జ్యోతిర్మయి, స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ జ్యోతిర్మయి. జీవితాన్ని ముగించాలనే నిర్ణయం తీసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి.
మీ నిర్ణయం తల్లిదండ్రులకు జీవితాంతం దుఃఖాన్ని మిగిలిస్తుందని మర్చిపోకూడదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. తొందరపడి నిర్ణయం తీసుకోకుండా వేచి చూస్తే కాలమే పరిష్కారం చూపుతుంది. అటువంటి ఎన్నో విషయాల గురించి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నారు. అవేమిటో ఈ వారం తెలుసుకున్నాం. వచ్చే వారం మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.